హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10th క్లాస్ అర్హతతో మనకి గ్రూప్ సి ఉద్యోగాలకి మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా గవర్నమెంట్ జాబే. తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఎందుకంటే దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ఎవ్వరికీ లేదు, అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా లేదు. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మీ క్వాలిఫికేషన్ని బట్టి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే www.nipfp.org.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇది అఫీషియల్ పోర్టల్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ పైన ఆప్షన్స్లో కెరీర్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. ఫస్టే ఉంది మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అన్నారు కదా, ఇదే అనమాట. సి డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా ఇలా ఓపెన్ అవుతుందండి. అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ ఇది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్. సో నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారండి. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టులు, చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1 పొజిషన్, రీసెర్చ్ ఆఫీసర్ 1, ఎస్టేట్ ఆఫీసర్ 1, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 2, సూపరింటెండెంట్ కంప్యూటర్ 1 అంట, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1, క్లర్క్ 1, డ్రైవర్ గ్రేడ్ 2 1, మాలీ 1, మెసెంజర్ 1. ఇలా డిఫరెంట్ పోస్టులు, చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అండ్ పే లెవెల్ కూడా ఆ పోస్ట్ని బట్టి వివిధ రకాల పే లెవెల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే పే స్కేల్ కూడా అలా ఉంటుంది, పోస్ట్ని బట్టి మీకు పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నాయండి. క్లియర్గా చూద్దాము. ఇంకా మీరు అప్లై చేసుకోవాలంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యామో సేమ్ www.nipfp.org.in ఇందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఎలా తీసుకున్నామో డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట. మీకు ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ లేని పొజిషన్స్ అండ్ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న పొజిషన్స్ నుంచి క్లియర్గా చూద్దాం డీటెయిల్స్. ఫస్ట్ 10th పొజిషన్ కదా, ఇది 10th పోస్ట్ అనమాట. ఇదేంటంటే మెసెంజర్ 1 పోస్ట్ ఉంది. పే లెవెల్ 1 ప్రకారం వీళ్ళకి 18,000 వస్తుందంట. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఆల్మోస్ట్ 25,000 వరకు వస్తుంది అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 25 years వరకు ఇస్తున్నారండి. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ పాస్ ఇన్ మెట్రికులేషన్ అంటున్నారు. అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్, చదివేట్లాగా అండ్ రాసేలాగా ఉండాలన్నమాట. ఇంగ్లీష్ చాలు, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా మాలీ పొజిషన్ అనమాట 9th. దీనికి కూడా పే లెవెల్ సేమ్ ఉంటుంది. పే లెవెల్ 1 ప్రకారం 18,000 ఉంటుంది. అంటే 25,000 వరకు కూడా వస్తుంది మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. దీనికి కూడా ఏజ్ సేమ్ 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ అంటున్నారు, 10th క్లాస్ ప్లస్ మీకు ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ గార్డెనింగ్. అంటే ఇది తోటమాలి కాబట్టి పోస్ట్ మీకు గార్డెనింగ్ ఐడియా ఉండాలి. అండ్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ హిందీ వచ్చి ఉండాలన్నమాట. ఆ 2 ఉంటే చాలు. 10th క్లాస్తో పాటు మీరు అప్లై చేసుకోవచ్చు వాటికి. అదేవిధంగా డ్రైవర్ గ్రేడ్ 2 పోస్ట్. దీనికి లెవెల్ 2 ప్రకారం ఇస్తున్నారు. 19,900 అండి. దీనికి కూడా మీకు అబౌట్ 25,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ప్రిఫరబ్లీ 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే చాలు. 10th క్లాస్తో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట కార్కి. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. ఎందుకంటే చిన్న మైనర్ రిపేర్స్ వచ్చినప్పుడు మనం అది తీసి మనం బాగు చేసుకునేటట్టు మనకి ఐడియా ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 years కావాలంటున్నారు కంపల్సరీ. దీనికి డ్రైవర్ పొజిషన్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్లర్క్ లెవెల్ 4 ప్రకారం ఉంటుందండి. 25,500 అంటే మీకు 35,000 వరకు కూడా వస్తుంది అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. అదేవిధంగా మీకు 32 years వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 year ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఉంటారు కదా, ఆ పొజిషన్స్ కానీ హోల్డింగ్ అన్ ఈక్వలెంట్ పొజిషన్
ఆ లోవర్ డివిజన్ క్లర్క్ కానీ లేదంటే ఆ పొజిషన్కి ఈక్వలెంట్ ఉన్న పొజిషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అయినా కూడా చేసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉండాలన్నమాట క్లర్క్ పొజిషన్కి. అదేవిధంగా ఇవి సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, దీనికి కూడా 35 years ఉండాలండి. పే లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉండాలన్నమాట మీకు, విత్ అట్లీస్ట్ 55% అనేది ఉండాలన్నమాట. అండ్ లేదంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉండాలి. సో మీకు ఇలా మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట ఈ పోస్ట్కి. అదేవిధంగా సూపరింటెండెంట్ 1 పొజిషన్, ఇవన్నీ కూడా మీకు పైన చెప్పినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సూపరింటెండెంట్ పొజిషన్ ఒకటి, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఎస్టేట్ ఆఫీసర్ అండ్ రీసెర్చ్ ఆఫీసర్, ఇంకొకటి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. పే లెవెల్ కూడా మీకు హయ్యర్ ఉంటుంది దీనికంటే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఇవి ఫోకస్ చేస్తున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ లేనివి క్లియర్గా చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీరు మనకి ఇందులోనే అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారండి. మీరు ప్రింట్ తీసి దీన్ని పోస్ట్లో కూడా పంపొచ్చు, లేదంటే మీకు సివితో పాటు ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు కదా, దీనికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు మెయిల్ చేసుంటే మెయిల్లో క్యాప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. దాంతోపాటు మీరు ఎనెక్షర్ అన్నారు చూడండి, ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇదే అప్లికేషన్ ఫామ్. ఇదంతా కూడా ప్రింట్ తీసుకొని మీరు మొత్తం క్లియర్గా ఇవన్నీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కేటగిరీ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉంటే, మీరు వర్క్ చేస్తున్నట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఇది ప్రింట్ తీసుకొని ఇదంతా ఫిలప్ చేసి మెయిల్ అయితే కనుక మీరు దీంతో పాటు ఈమెయిల్ ఐడికి పంపాలన్నమాట. సివితో పాటు మీరు మెయిల్ అయినా చేయొచ్చండి, లేదంటే మీరు పోస్ట్లో కూడా పంపొచ్చు. 2 చేస్తే బెటర్, ఎందుకంటే ఒకటి మిస్ అయినా కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మెయిల్ కూడా చేయండి. మెయిల్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్పీడ్ పోస్ట్లో చేయాలన్నమాట. క్యాప్షన్ అనేది పైన ఎన్వలప్లో స్టార్టింగ్ టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఆ పోస్ట్ నేమ్ ఆన్ ద ఎన్వలప్ అన్నారు. దేనికి పంపాలి అడ్రస్ అంటే, ద సెక్రటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, 18/2 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ 110067. ఈ అడ్రస్కి అయితే మీకు వెళ్ళాలన్నమాట. ఇది ఎప్పటి వరకు అంటే, వీళ్ళు మనకి క్లోజింగ్ డేట్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత 30 days అంటున్నారు. అంటే మీకు అప్రాక్సిమేట్లీ June 1 వరకు కూడా ఉందన్నమాట. 5 o'clock వరకు ఉంది టైము. సో మీరు June 1 లోపలే మీరు అప్లై చేసుకోవాలండి. మీకు సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ 4 to 10 గ్రూప్ సి కాబట్టి ఇది చూడాలి. రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట. సిలబస్ అనేది మనకి వెబ్సైట్లోనే పెడతామని చెప్తున్నారనమాట. మీకు తక్కువ క్వాలిఫికేషన్ 10th class అర్హతతోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు మంచి జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీకు అప్లై అయితే చేయండి కంపల్సరీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.